సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము తిమిరములు బాపును ఆ అభయము ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్ శ్యామ నిద్రలో కూడా ఏమంటున్నాడు? సాయినాథ్ మహారాజ్, సాయినాథ్ బాబా. మరి ఎట్లా పొందగలిగాడు దాన్ని? ఎట్లా సాధన చేశాడు? నిద్రపోతూ ఉన్నా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో సాయినాథ్ మహారాజ్, సాయినాథ్ బాబా వస్తూ ఉంది. పారాయణ అయిపోయింది. మరి ఎందుకు వచ్చింది ఆ విధంగా? ఎందుకు ఆయన శ్వాసల్లో కూడా సాయినామాన్ని జపిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళగలిగితే అప్పుడు తెలుస్తుంది దాని కథ ఉందో. మరి ఎందుకు మనం అటు చేయలేకపోతున్నాం? ఆయన మనలాంటి మనిషే కదా, వేరే ఏం కాదు కదా. ఎందుకు ఆ విధంగా నిరంతరం నిద్రపోయేటప్పుడు కూడా బాబానే గుర్తుపెట్టుకొని ఉన్నాడు, సాయినామాన్నే స్మరిస్తూ ఉన్నాడు. మనం నిద్రపోతుంటే మనకేం గుర్తుకొస్తున్నాయి? మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఏం కదలాడుతూ ఉన్నాయి అనేటువంటి ప్రశ్న మనం కానీ వేసుకుంటే అర్థమైపోతుందండి. ఒక్కొక్క లీల ద్వారా ఏం నేర్చుకుంటున్నాం? ఒక పని పిల్ల లీల ఎంత హాయిగా తన దగ్గర ఉన్నటువంటి లేనటువంటి వస్తువుని గురించి కూడా ఎంత ఆనందంగా గానం చేస్తూ ఉంది. అదే నేనైతే నా పక్కింటోడు కాడు కొంటే వీడికి ఎట్ట సంపాదించాడు, ఎంత అక్రమంగా సంపాదించాడు, వీడు కాడు కొన్నాడు ఏడొస్తా. కానీ ఒక పని పిల్ల లీల ఏం చెప్తుంది నీకు? తన దగ్గర లేనటువంటి వస్తువుని గురించి ఎంతో అందంగా, ఎంతో హాయిగా, ఎంతో సంతోషంగా గానం చేస్తూ ఉంది. ఇది కదా నేను నేర్చుకోవాల్సింది అని అనిపిస్తుందండి. దాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. ఏమన్నా చిన్నవాళ్ళకి అసలు సచరిత్ర వల్ల రెండు కూర్చున్నాం మాట్లాడుకున్నాం నెల్లూరులో. మొట్టమొదటి లీల 22 ఏళ్ళమ్మా నేను సత్సంగానికి పోతే మనశ్శాంతి కోసం నేను బాబాని ఆశ్రయించాను అని అన్నది. 22 ఏళ్ళ అమ్మాయి బాబాని మనశ్శాంతి కోసం ఆశ్రయించడం అంటే ఏందండి? ఎంత విచిత్రంగా ఉంది మనకి ఈ మాట కూడా. మొదటి లీలలోకి వెళ్ళే ప్రయత్నం జరిగితే చాలా చక్కగా గోపాలరావు గారికి చాలా చక్కగా చెప్పేవారు. బాబా అందరూ మసీదులో ఎన్ని మనం చదివినట్టుయే. ముందరైనా ముఖ ప్రక్షాళనం గావించుకుంటాడు, కాళ్ళు చేతులు గడుక్కుంటాడు, ఆ యొక్క పట్టను పరుస్తాడు, దాని మీద తిరగలను పెడతాడు, తిరగలి యొక్క పిడిని గట్టిగా కొడతాడు, తర్వాత తలకాయ ఉంచుకుంటాడు, ఒక కాలు జాపి ఒక కాలు ముడుచుకొని జాగ్రత్తగా తదేకమైనటువంటి దృష్టితో ఆ యొక్క పిండిని విసురుతూ ఉండే ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు 4 వ్యక్తులు వచ్చి, 4 స్త్రీలు వచ్చి ఆయన్ని పక్కకు లాగి వాళ్ళు కూర్చొని వాళ్ళు విసిరి దీన్ని ఎత్తుకోబోతూ ఉంటే బాబా అంటాడు, మీ అబ్బసం అనుకున్నారా, దీన్ని లూటీ చేసేదానికి వచ్చారు నన్ను అని చెప్పనంటే ఇది పోయి కాలువ గట్టు మీద చల్లండి అని చెప్తాడు. దిస్ ఈజ్ పారాయణ. ఇది మనం చదువుకున్నది. ఏంది దీంట్లో? బాబా చెప్పాడు. బాబా దానికనే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. నా అనుభవం ఇదొక్కటి మీతో చెప్తూ ఉన్నాను. బాబా నేనేమని చదివితే నేనేమో అంతర్లీనంగా ఉన్నటువంటి నిధి జ్ఞానరత్నాలు అన్నావు, నా స్థాయికి తగ్గట్టు నాకు జ్ఞానరత్నాన్ని అందించు. అట్లాగే ఒక లీలను చదువుతూ ఉంటే నీ పట్ల నాకు ప్రేమ మరింత పెంపొందాలి. పెండేశ్వరం అడిగాడు ఈ వీరిని అనుగ్రహించమని, వీరిని ఎప్పుడూ గుర్తుంచుకోమని, ప్రతిరోజు ప్రతిదినము ఆయన పట్ల నాకు ప్రేమ అధికమవుతూ ఉండాలని నా నమస్కారాలతో ఈ శ్రీఫలాన్ని ఆ బాబాకి అర్పించమని చెప్పాడు పెండేశ్వరం అంతటి ఆయన. వాసుదేవ అపర దత్తావతార స్వరూపుడైనటువంటి ఆయన చెప్పిన మాట. మరి మనం ఎట్లా ఉండాలి? దానికనే దేవేంద్ర సోదరులతో కూడా అంటాడు, శుక్లపక్షంలోని చంద్రుని వలె ప్రతిరోజు ప్రతిదినము నా పట్ల నీకు ప్రేమ అధికమవుతూ ఉండాలి. మనకు అధికమవుతూ ఉందా, తరిగిపోతూ ఉందా అనేటువంటి పరిశీలనలోకి నాకు నేను వెళ్ళగలగాలి. ఇది సచరిత్ర మనల్ని నిలదీస్తూ ఉంది. అయిపోయిందా? తిరగలీలు అయిపోయింది. మరి ఏం చెప్పింది తిరగలీలో? మనం ఏం నేర్చుకున్నాం? ఒక తినేటువంటి ఆహార పదార్థానికి వెళ్ళేటప్పుడు బాబా ఏం చేశాడు? కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, శుద్ధంగా ముఖ ప్రక్షాళన గావించుకున్నాడు, పట్టం తెచ్చాడు, ఒక క్రమం ప్రకారం చేసుకుంటూ వచ్చాడు. అన్నాలు పెట్టేస్తాం, మధ్యలో నీళ్లు పెట్టడం మర్చిపోతాం. వీడికి గొంతు పట్టుకున్నప్పుడు నీళ్ళు అడుగుతాం. ఏకాగ్రత లోపించింది అక్కడ. దాని మీద శ్రద్ధ. వెళ్ళిపోతూ ఉంటాం, వచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళు కూడా డబ్బులు తీసుకురాలా,
ఏకాగ్రత, శ్రద్ధ. బాబా అడుగుతూ ఉన్నాడు, అది దానికి నాకు చూపించాడు. అంతా అయిపోయిన తర్వాత ఆ పిడి ఊడకుండా దేన్ని కొడతాడు? ఆ పిడిని గట్టిపడేదానికి కొడతాడు. అంటే అంత ఏకాగ్రత చూపిస్తున్నాడు తను చేసేటువంటి పనిలో. ఇది మనం నేర్చుకోవాలి. ఈరోజు ఎంతోమంది మనం ముఖం కడుక్కోకుండానే వెళ్ళిపోతూ ఉన్నాం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం, ఏదంటే బెడ్ కాఫీలు తాగేస్తూ ఉన్నాం. ఆయన విసిరేదానికే ముఖ ప్రక్షాళన గావించుకొని పళ్ళు దొంకొని ముక్కు నుంచి ఊసి వచ్చి కూర్చున్నాడు. మరి నేనేం చేస్తున్నాను అని నాకు పరిశీలన. విసురుతూ ఉన్నాడు. నలుగురు వచ్చి ఆయన్ని పక్కకు లాగారు. ఇది నేర్చుకోవాలి. 20 ఏళ్ళ కానించి, 8 ఏళ్ళ కానించి, 18 ఏళ్ళ కానించి ఇది నేర్చుకోవాలి. ఆడైనా మగైనా ఎవరైనా కూడా. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు కష్టపడుతూ ఉంటే ఏం చేయాలి? పిల్లలు వాళ్ళని పక్కకి జరిపి తాను ఆ పని చేయాలని సచ్చరిత్రలో ఉన్నటువంటి మొదటి అధ్యాయం మొదటి నేను నాకు తెలియజేస్తుంది. మరి ఈరోజు మా అమ్మాయి కూడా వస్తుంది. నేను ఎందుకు వచ్చింది పుట్టింటికి? పనిచేసేదానికి, రెస్ట్ తీసుకునేదానికి. 50 ఏళ్ళు 55 ఏళ్ళలో పనిచేస్తుంటుంటే వంటింట్లో 20 ఏళ్ళ అమ్మాయి లోపల టీవీ అక్కడ బెడ్రూమ్లో కూర్చొని ట్యాబ్ చూసుకుంటుందా? ఇదే నీకు సత్యత నేర్పించింది? అదేమంటే నేను వచ్చింది దానికి. ఎందుకు వచ్చావు? అమ్మగారు ఇంకా ఉండు, తిను హ్యాపీగా, తల్లికి సహాయం చేయి. 20 ఏళ్ళ అమ్మాయి సహాయం చేయడం లేదు. 55 ఏళ్ళని ఇంటిలో పాదికి అన్నం వండుతూ ఉంది, అంత దమ్ముతుంది, ఇల్లు ఊడుస్తుంది, కష్టపడుతూ ఉంది. మరి ఏం నేర్చుకోవాలి పిల్లలు? ఇది నేర్చుకోవాలి పిల్లలు. సచ్చరిత్రలో మొదటి అధ్యాయంలో మొదటి లీల ఎవరికి ఉపయోగం? ఎవరికైతే సహాయం చేసే నైజం లేదో అటువంటి వాళ్ళకి ఉపయోగం. ఏం చేశారు అక్కడ? నలుగురు స్త్రీలు చూడండి, ఊరంతా వచ్చేస్తుంది. షిరిడి అంతా ఆ లీలను చూసేదానికి అబ్బురంగా వచ్చింది. కానీ అందరూ చూస్తూనే ఉండిపోయారు. ఆయన పాటికి ఆయన విసురుతూనే ఉన్నాడు. ఇంతమందికి ఆప్తుడే, ఇంతమందికి ప్రీతముడే, ఇన్ని కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడే, సహాయం చేయకూడదు ఈ మగవాళ్ళైనా లే. మరి ఎవరు వచ్చారు? నలుగురు ఎవరు వచ్చారు? స్త్రీలు. వాళ్ళకి ఇలా అనుకున్నా కూడా దయాగుణం, ప్రేమ ఎక్కువ ఉంటుందని సత్యత చెప్తూ ఉంది. అంటే మగవాళ్ళకి లేదని కాదండి, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారేమో. అటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? అటువంటి ఇష్టాన్ని ఒకరికి కష్టపడుతూ ఉంటే, ఇంకా ఒకరు పెద్దలు కష్టపడుతూ ఉంటే వాళ్ళకి సహాయం చేసే నైజాన్ని అలవర్చుకోమని మొదటి అధ్యాయంలో మొదటి నెల తెలియజేస్తూ ఉందండి. అది ఎవరైనా కానీ నీకన్నా వయసులో పెద్దైనటువంటి వాళ్ళు ఏ విధంగా నువ్వు వాళ్ళకి సహాయం చెయ్యాలి అని మొదటి అధ్యాయంలో మొదటి లీల చెప్తూ ఉంది. అట్లాగే వాళ్ళు ఏం చేశారు? వచ్చి ఆయన పక్కకు లాగారు. కూర్చొని విసురుతూ ఉన్నారు. కూర్చొని విసురుతూ ఏం చేస్తూ ఉన్నారు? ఏమా? మరి మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అన్ని పనులు చేసుకుంటున్నాం. నేను కూడా ఇంకేదో చేస్తూ ఉంటా, మధ్యాహ్నం ఇంకోటి చేస్తూ ఉంటా. మరి వాళ్ళు ఒక పని చేస్తూ కూడా ఎవరిని స్మరిస్తూ ఉన్నారు? సాయిబాబాను స్మరిస్తూ ఉన్నారు, భగవంతుని స్మరిస్తూ ఉన్నారు. ఆ లీల చదివినప్పుడల్లా నాకు గుచ్చుకుంటూ ఉంటుంది. నువ్వేం స్మరిస్తున్నావు? దేన్ని నువ్వు స్మరిస్తూ ఉన్నావు? నీ లోపల విషయ వాంఛలనా, అంటే ఇంకా భౌతికమైన సుఖాలనా, ఇంకేదో కావాలి అనేటువంటి ఆలోచన ఏం కలిగి ఉన్నావు నువ్వు అని సత్యత మనల్ని నిలదీస్తూ ఉంది. ప్రశ్న మార్క్. చూడండి, ఒక్క లీలలో ఎన్ని అర్థాలు మనకు తెలియజేస్తూ ఉందో. రైట్, వీళ్ళు విసిరిన తర్వాత బాబా నామాన్ని చెబుతూ ఉన్నారు. కానీ ఆలోచన ప్రవాహం నిరాటంకంగా సాగుతూ ఉంది. ఎక్కడ? వాళ్ళ మనసుల్లో. ఏమని? వచ్చిన కార్యం ఏంటి? వచ్చిన కార్యం బాబాకి చూశారు. చూసిన తర్వాత బాబాకి సహాయపడదాం అనేటువంటి ఆలోచనతో ఆయన్ని పక్కకు జరిపి వీళ్ళు అందుకున్నారు ఆ తిరగలని. అవునా కదా? మరి వాళ్ళ ఆలోచనలు ఎట్లా మారిపోయినాయి? భగవన్నామ స్మరణ చేస్తూనే ఉన్నారు, కానీ ఆలోచనలు ఎట్లా మారిపోయినాయి? జాగ్రత్త. సచ్చరిత్ర మన వాళ్ళందరినీ హెచ్చరిస్తూ ఉంది. గుడికి వెళ్ళావు, సత్సంగానికి వెళ్ళావు, పూజకి వెళ్ళావు, పల్లకి సేవకు వెళ్ళావు, ఇంకొక పారాయణకి వెళ్ళావు, కానీ నీ మనసు ఎట్లా మారిపోతూ ఉందో చూడు అని మనల్ని హెచ్చరిస్తూ ఉంది మొదటి అధ్యాయంలో మొదటి లీల. అంటే మనసు ఎంత త్వరగా మారిపోతూ ఉందో గమనించే ప్రయత్నం సచ్చరిత్ర మనకు కళ్ళెదుట కట్టినట్టుగా కనిపిస్తుంది. ఒక మనోహరమైనటువంటి దృశ్యకావ్యం శ్రీ సాయి సచ్చరిత్ర. సహాయం చేస్తామన్నటువంటి నైజంతో వచ్చినటువంటి వాళ్ళ మనసు దేనికి వెళ్ళింది? ఈ పిండి ఆయనకే సంబంధం, ఆయనకైనా పెళ్ళాం బిడ్డలు ఉండారా? ఈ పిండి మనకే. నాలుగు రాసులు చేసుకునేటప్పుడు ఆయన అంటాడు, ఎత్తుకోబోయేటువంటి మూడింట్లో ఏమంటాడు? నీ అబ్బ సొమ్మ అనుకున్నారా? లూటీ చేసేదానికి వచ్చారు. నీ అబ్బ సొమ్మ అయితే నువ్వు తీసుకోవచ్చు. మరి ఎవరి సొమ్మది?
అనుమతి లేకుండా ఆయన మనకి ఇస్తాడులేని నీకు తీసుకెళ్ళడమా? అసలు ఇంకొకరి సొమ్ముకి నువ్వు ఆశపడడం ఏంది? ఇంకా తప్పుడు మాట ప్రయోగిస్తాడండి మూలంలో. కాబట్టి మన సొత్తు అయితే మనం తీసుకోవాలి, మన కష్టార్జితం అయితే మనం తీసుకోవాలి. కష్టార్జితం కానటువంటిది నిప్పుతో సమానం అని చెప్తుంది సచ్చరిత్ర. నన్ను లూటీ చేసేదానికి వచ్చావా? మీ అబ్బ సొమ్మాన్ని ఇక్కడ పెట్టారా? మన అబ్బ చనిపోతూ ఉంటే అతను బ్యాంకులో వేస్తే నామిని నా పేరు రాస్తే నాకు వస్తుంది. మరి ఇక్కడ ఎవరిది? ఉన్నవాళ్ళ సొమ్ముకి ఎందుకు నువ్వు ఆశపడతావు? ఆ లోభ గుణాన్ని ఎత్తి చూపించాడు బాబా. ఆ యొక్క లోభ నైజాన్ని, నీ మనసు వాటి పట్ల ఆకర్షితులయ్యేటువంటి విధానాన్ని బాబా ఆ విధంగా సచ్చరిత్రలో మొదటి అధ్యాయంలో మొదటి నెల మనకు తెలియజేస్తూ ఉందండి. అవునా కాదా? అసలు నీ సొత్తుగా ఉంది. అసలు ఒకటే నాకు చెప్పింది సచ్చరిత్ర, ఇతరుల సేవను ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా నువ్వు ఉపయోగించుకోకూడదు, ఉచితంగా ఏనాడు తీసుకోకూడదు అని సచ్చరిత్ర చెప్తూ ఉంటే నువ్వు ఏ విధంగా సంపాదిస్తున్నావు? నీది కానటువంటి సొమ్ముకి ఎందుకు నువ్వు ఆశపడుతున్నావు? ఏ ఒక్కరి సేవను ఉచితంగా తీసుకోకూడదు, ఇది మన నియమం కావాలి. సచ్చరిత్ర దానిగా చూపించాడు. ఆయన మెట్లెక్కి నిచ్చెన తెమ్మన్నాడు, నిచ్చెనేశాడు, ఎక్కాడు, దిగాడు. ఏం చేస్తాడు? దిగంగానే ఏం చేశాడు? జోబులో చేపెట్టేసి ఇచ్చేశాడు. ఎంత? 2 రూపాయలు. కానీ దానికి నిజంగా కూలీ ఎంత? ఆలోచిద్దాం. జస్ట్ తమాషగా మాట్లాడుకుందాం. దానికి ఇచ్చే కూలీ ఎంత? జనరల్గా మాట్లాడుకుంటే ఎంత ఇస్తాం సార్? ఆయన మరి ఎంత ఇచ్చాడు ఆయన? మరి నువ్వెంత ఇస్తున్నావు? నీ ఇంట్లో పని మనిషికి కానీ, నువ్వు రిక్షా ఎక్కినప్పుడు కానీ, నువ్వు ఆటో ఎక్కినప్పుడు కానీ నువ్వు ఎంత ఇస్తున్నావు? 50 రూపాయలకి మాట్లాడుకుంటా నేను నెల్లూరులో, 40 రూపాయలకి మాట్లాడుకుంటా. నా జోబులో 50 రూపాయల కాగితం ఉంటుంది. 50 రూపాయలు ఇవ్వను. అన్నిటికి వెళ్ళి చాక్లెటో, 5 స్టారో, లేకుంటే ఇంకేదో పెన్నో, లేకుంటే సిగరెట్టో, లేకుంటే గుట్కానో ఏదో తీసుకొని జోబులో పెట్టుకొని మిగతా 40 ఇస్తా. ఇదే నీ సత్యత్వం నేర్పించింది. ఏమిచ్చాడు ఆయన? కానీ డబ్బులకి ఎంత ఇచ్చాడు? 2 రూపాయలు ఇచ్చాడు. అదేవిధంగా మేకల ఉదంతంలో ఏంది బాబా మీరు మోసపోయారు అని వాళ్ళు దూషిస్తారు. ఎవరిని? బాబాని. ఎంత విలువ చేస్తాయి మేకలు? మరి మీరు ఎందుకు 32 రూపాయలు ఇచ్చారు? ఉదారంగా ఇమ్మంటుంది సచ్చరిత్ర. ఒక్క లోపముందా సాధనలన్నీ మట్టి కొట్టుకుపోతాయి. ఆ ఒక్కటి చాలు మనల్ని కిందకి లాగేసేదానికి. ఎట్లా? బాబా తమ భక్తులను లోభత్వంలో పడనివ్వరు, లోభం అనేటువంటి గోతిలో పడనివ్వరు. ఎందుకని ఆలోచించుకుంటూ ఉండాలి మనం. ఏం చేసుకుంటాం? ఎంత చేసుకుంటావు? అసలు ఒకే మాట చెప్తుందంటాడు సత్యత. మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈ వాక్యం సంపాదన అంటూ సంపాదిస్తే దాచిపెడితే కేవలం ధర్మ కార్యాల కోసమే నువ్వు సంపాదించాలంట. ఇచ్చట అన్న వస్త్రములకు కొరతే ఉండదు, వాటి కోసం వ్యర్థమైన ప్రయత్నం చేయకండి. ఎంత స్పష్టంగా చెప్పిందండి. ఇచ్చట అన్న వస్త్రములకు కొరతే ఉండదు, వాటి కోసం మీ శక్తిని వ్యర్థం చేసుకోకండి అని సాయి అన్నారు. లౌకికమైన గౌరవ మర్యాదలను వదిలిపెట్టి దేవుని ద్వారం వద్ద తలను వంచండి, దేవుని ఎదుటే కొంగు చాచండి, దేవుని అనుగ్రహాన్ని పొందండి. లోకులు గౌరవించినంత మాత్రాన తనను తాను మర్చిపోవాలా? ఆరాధ్యమూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయమందే నీ దృష్టి నిలపాలి. సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియ వికారాలన్నీ భక్తి వైపు మొగ్గాలి. ఇతర విషయములపై ప్రీతి లేకుండా ఎల్లప్పుడూ గురు భజన జరగాలి. సత్యత ఈ విధంగా చెప్తూ ఉంటే నేను ఎట్లా ఉన్నాను అనేది నాకు పరిశీలనకు వస్తూ ఉంటుందండి. సార్ చేయలేకపోవచ్చు నేను, కానీ బీజం పడుతూ ఉంది ఈరోజు ఈ జన్మలో. సద్గురువుని తెలుసుకో, లేకుంటే నీ జన్మ వృధా అయిపోతుంది, పిడకల వేటైపోతుంది. ఆలుబిడ్డలు అన్నదమ్ము ఎవరు వెంట రారురా, వదలలేక వచ్చినను వల్లకాటి వరకేరా, ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అనరా. మహల్సా వదులుతాడు. మహల్సా నా గుండెల మీద చేయబెట్టు, నామస్మరణ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నామం ఆగిపోతుందో నన్ను లేపు. భగవంతుడి గుండెల్లోనే నామస్మరణ జరుగుతూ ఉంటే మన హృదయంలో ఏం జరుగుతుందని సచ్చరిత్ర మనల్ని నిలదీస్తూ ఉందండి. మన హృదయంలో ఏం జరుగుతుంది? దేవుని పట్ల మనం వ్యామోహితులుగా ఉన్నాం.
దేని పట్ల ఇష్టాన్ని చూపుతూ ఉన్నాం? భగవంతుడి పట్టనా, అంటే భగవంతుడు కాని దాని పట్టనా? ఎట్లా? దానికని నిరంతరం మనం కేవలం గురు కథాస్మరణతో ఈ భవబంధాలను, ఈ భవసాగరాన్ని సులభంగా అవలీలగా దాటగలం. ఎంత ఎంత తేలిక, ఎంత తేలిక. ఉన్నాయి, అంతకుముందు రకరకాలు ఉన్నాయి. ఏం తప్పని చెప్పలేదండి సచ్చరిత్ర. కానీ ఇంత దగ్గరగా నీకు సులభమైనటువంటి సాధనం సచ్చరిత్ర శ్రవణం, సచ్చరిత్ర పారాయణం. నువ్వు వింటూ ఉండు, పారాయణ చేస్తూ ఉండు, దాని గురించి మాట్లాడుకుంటూ ఉండు. బంధు మిత్ర పుత్ర కలత్రాదులతో పంచుకోమన్నాడు సచ్చరిత్రని. మనం ఎక్కడ చేస్తున్నాం ఆ పని? ఆలోచించాలి, ఆలోచించాలి. దానికన్నా వివేకానందుడు అంటాడు, భగవంతుని కోసం తిను, భగవంతుని కోసం తాగు, భగవంతుని కోసం జీవించు. సర్వజీవులలో ఉన్నటువంటి భగవంతుడు ఆజ్ఞలు చెప్పాడు, ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను నేను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. భరోసా ఇస్తుందండి సచ్చరిత్ర. ఎన్ని వివరించుకోవాలంటే మనం సైన్ లేదు కాబట్టి వెళ్ళిపోతూ ఉన్నాం ఆ ఓవిలు మనం మాట్లాడుకుంటూ. ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను నేను పూర్తి చేస్తా, నేను పూర్తి చేసి మీకు నా పట్ల ప్రేమను పెంచుతాను. అభయం ఇస్తున్నాడండి ఆయన. నమ్మాలి, నమ్మాలి. ఆ నమ్మకం మనకి ఎంతవరకు ఉంది? ఈ ద్వారకామాయి అందరినీ బిడ్డలన్నా ప్రేమిస్తుంది. ఈ ద్వారకామాయి చాలా దయగల తల్లి. కానీ బిడ్డలకి విశ్వాసం లేకపోతే, బిడ్డలకి విశ్వాసం లేకపోతే ఈ తల్లి అయినా ఏం చేయగలదు? దానికి నేను అడిగినాను శ్రద్ధ, తర్వాత సబూరి. ఆ శ్రద్ధని నేను ఎంతవరకు కనబరుస్తున్నాను బాబా పట్ల? ఆ శ్రద్ధను ఎంతవరకు చూపిస్తున్నాను? ఆయన అడిగింది అది, నేను ఇవ్వలేనిది అది. ఎట్లా దీన్ని అధిగమించే ప్రయత్నం, ఎట్లా మనం ఒడ్డున పడే ప్రయత్నం? ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను నేను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. నా కథలను, నా లీలలను, నా చరిత్రను ప్రేమతో గానం చేసే వారి ముందు వెనుక నలుదిక్కులా నేను నిలిచి ఉంటాను. ఆయనే నిలిచి ఉంటాడని సార్. మనం ఎట్లా ఉన్నాం? ఎప్పుడు నిలిచి ఉంటానన్నాడు ఆయన. నా కథలను, నా లీలలను, నా చరిత్రను ప్రేమతో గానం చేసేవారి, మననం చేసేవారి, పారాయణ చేసేవారి ముందు వెనుక నలుదిక్కులా నిలబడి ఉంటాను. నమ్మాలి. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము చివటం అమ్మ. నా కథా సంకీర్తనలు చేసేవారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనం అని నమ్ము. నా కథా సంకీర్తన చేసేవారు ఎవరైనా సరే, ఎవరు కుల మత జాతి లింగ వివక్ష లేదండి ఆయనకి. ఎవరైనా సరే. ఎంత బాగా చెప్తుందండి సచ్చరిత్ర. నా కథా సంకీర్తన చేసేవారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని ప్రసాదిస్తా. అట్లా పొందేటువంటి వాళ్ళని చాలా మంది చూస్తూ ఉన్నాను ఈరోజు. నా అనంద శరణు గురించి విశ్వాసంతో నా భజన, నా స్మరణ, నా ధ్యానం చేసే వారిని ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. మనకందరికీ ఆయన ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడండి. ఇంకొక మాట అడుగుతుంది సచరిత్ర, నిలదీస్తూ ఉంది మన మనసుల్ని. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ, నా లీలలను గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానమే చేసే వారికి విషయ సుఖాలు ఎలా గుర్తుకొస్తాయి? మనం అంటూ ఉంటాం జనరల్గా, ఏమని అంటూ ఉంటాం, అబ్బా అది ఇది విషయ సుఖాలు, ఈ విషయాలు, ఈ లంపటాలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి, చేయలేకపోతున్నాం అంటాడు. దానికి సచరిత్ర విరుగుడు చెప్పింది. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ, నా లీలలను గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానమే చేసేవారికి విషయ సుఖాలు ఎలా గుర్తుకొస్తాయి? బాబో సత్యత చెప్తూ ఉందండి. నేను నా భక్తులను మృత్యు ముఖములను లాగివేస్తాను. నా ఈ కథలను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణమవుతుంది. శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననము మరియు నిధిధ్యాసనము చేస్తేనే శాంతి లభిస్తుంది. అంతేకాదు అహం సోహం మాయమైపోతాయి. అనన్యమైన పరిపూర్ణమైన శ్రద్ధ గల శ్రోతలు ఉన్నత స్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్యగనమవుతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. ఏం సరే, నీకు ఏ దోషం ఉంది? కుజు దోషం ఉందా? అంగారవ దోషం ఉందా? సకల దోషాలు ఏది? సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. సాయికి సాష్టంగా ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన పాపాలు, చెవులతో విన్న పాపాలు నశించిపోతాయి. సద్గురువు లేని బ్రహ్మకు కూడా బ్రహ్మత్వం లేదు. శిరస్సుతో పాదాలకి వందనం, చరణాలతో హస్త సమ్మోహనం, నయనాలతో ముఖావలోకనం, నాసికుతో వారి చరణ తీర్థాన్ని ఆగ్రాహ్నం చేయాలి. ఎంత స్పష్టంగా
శ్రవణాలతో సాయి గుణగానాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారిని చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది అని సత్యత మనకందరికీ కూడా అభయమిస్తూ ఉందండి. శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారిని చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది. 1వ అధ్యాయం. భక్తి శ్రద్ధలతో తనువు మనసు గురువు యొక్క చరణాలకు సమర్పించి తమ ఆయువును ఆజన్మాంతం వారి సేవలో వెచ్చించాలి. గురునామం, గురువు యొక్క సహవాసం, గురుకృప మరియు గురుచరణ పాయసం, గురుమంత్రం, గురుగ్రహ నివాసం ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీటిలో ప్రచండమైన శక్తి దాగి ఉంది. ఇవి భక్తులను పరీక్షించి వారికి తెలియకుండానే మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకుని పోతాయి. గురు సాంగత్యం గంగాజలం వలె మనోమాలిన్యాలను ప్రక్షాళనం చేసి మనసును నిర్మలం చేస్తుంది. మనస్సు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? అటువంటి చంచలమైనటువంటి మనస్సును కూడా గురువు యొక్క చరణాల వద్ద స్థిరీకరిస్తుంది. ఏది? గురు సహవాసం, గురునామం. సద్గురువు యొక్క చరణ సేవలే నాకు వేదశాస్త్రం. సద్గురువు యొక్క చరణాల వద్ద నా సాష్టాంగ వందనమే యోగ యాగ తపస్సాధనలు. సద్గురువు యొక్క పవిత్ర నామమే వేదశాస్త్రం, సాయి సమర్థ. ఇదే మన మంత్రం, యంత్రం, తంత్రం కూడా ఇది ఒక్కటే. ఎంత సార్ సచరిత్ర, ఎంత అభయం ఇస్తుందండి నీకు, ఎంత రూఢి ఇస్తుందండి. నమ్ము నమ్ము. పొరంగులోకి కొడుకు పుడతాడు, మూలా నక్షత్రం. చాలామంది చెప్తారు దోషాలు, మూలా నక్షత్రం అయితే తండ్రికి గండం అని చెప్తూ ఉంటారు. నువ్వు ఏదో చేయాలి, చెయ్యి అని అందరూ చెప్తే అతను వినడు. ఉన్నాడు, నాకు గురువు ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, నా తండ్రి ఉన్నాడు అని నమ్మకం పెట్టుకున్నాడు. వీళ్ళందరూ పోయి ఆయనతో ఫిర్యాదు చేశారు. బాబా ఇతనేంటి ఈ విధంగా చేయనట్టు, మీరు ఎందుకు అతను బలవంత పెట్టాలి? నేనున్నాను కదా, నేను ఉన్నాను కదా, వాడిని రక్షిస్తాను. చూడండి, నమ్మితే ఎట్లా ఉంటుందో దానికన్నా బూటితో చెప్తాడు. నువ్వు ఆ జ్యోతిష్కుల్ని ఎట్లా అది నిన్ను చంపుతుందో సవాల్ చేయి. సచరిత్ర సవాల్ చేయమంటున్నాడండి బాబా. ఎవరితో బూటితో చెప్తాడు. ఏదో జ్యోతిష్కుడు చెప్పాడు పాము కర్త నువ్వు చచ్చిపోతావని, భయపడిపోయాడు. బాబా దగ్గరికి వచ్చాడు, నేనున్నాను వెనకాల, సవాల్ చేయవాడితో ఎట్లా చంపుతుందో ఆ పాము. ఎందువల్ల అంత నమ్మకం. బాబా కథలు చదివితే ఏమొస్తుంది? విశ్వాసం, ప్రేమ, భక్తి. నిరంతరం ఆయన దానికనే చెప్పాడు, నిరంతరం ఎవరైతే నా కథలను, నా లీలలను, నా చరిత్రను గానం చేస్తూ ఉంటారో వారే నేనుగా మారిపోతారు. వారి స్వభావం మారిపోతుంది. నా యందు అత్యంత ప్రీతి గల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి నేను ప్రపంచం శూన్యం. వారి నోట నా మాటే ఉంటుంది. వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు. జిహ్వతో నా నామాన్నే జపిస్తారు. వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు. ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మల యందు నిష్కృతి కలుగుతుంది. ఈ నా సేవ యందు ఇంతటి ఆదరం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ అక్కడే కృష్ణలక్ష్మిని కూర్చుని ఉంటాను. సత్యత్ 44 అధ్యాయం మనకు హామీ ఇస్తుంది, భరోసా ఇస్తుంది. మరి మనం ఎట్లా ఉన్నాం? నేనెట్లా ఉన్నాను? నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? పరిశీలించుకోమంటుంది. రోహిల్లా ఆ రోహిల్లా కథ ద్వారా ఏం నేర్చుకున్నాను నేను? రోహిల్లా ఏం చేస్తాడు? రాత్రింబవళ్ళు కల్మాని ఆనందంగా సంతోషంగా అల్లాహు అక్బర్ అని చేస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, స్మరణ చేస్తూ ఉంటాడు. మరి అక్కడ ఒక మాట రాశారు సచరిత్రలో, పరోపకారం చేసే రోహిల్లా అంటే నాకు ఇష్టం అంటాడు బాబా. గమనించారో లేదో? పరోపకారం చేసే రోహిల్లా అంటే నాకు ఇష్టం. వాడిని ఎందుకు మీరు ఇబ్బంది పెడతారు? వాడేమనుకుంటాడులే, వాడికి ఒక భార్య ఉంది, గెయ్యాలుంది, ఆగిపోతే వాడిని పట్టుకుంటుంది, మీరు వెళ్ళండి. ఎందుకు చెప్పాడు ఆ మాట? పరోపకారం ఏం చేశాడు ఆయన? పరోపకారం చేసే రోహిల్లా అంటే నాకు ఇష్టం. బాబా చెప్పిన మాట ఇది. ఏం పరోపకారం చేశాడు ఆయన? ఆలోచించాలి. నీ లీలా చింతనమే మధుర మధురము, లీలా మానుష విగ్రహ నీరాజనము. మనం పాడుకుంటూ ఉంటాం హారతి ఇచ్చేటప్పుడు. ఏమి చింతన చేశావు? దానికనే హేమాద్రి పంతు బివి నరసింహస్వామి చెప్తాడండి, ఇఫ్ యూ వాంట్ టు లెజెండ్ ది బాబా, ఇఫ్ యూ వాంట్ టు లవ్ ఇన్ బాబా. హేమాద్రి పంతు ఏం చేశాడో చెప్తాడు.
హేమాద్రి కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది లీలాస్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది నేచర్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది వర్డ్స్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది సర్వాంతర్యామిత్వం ఆఫ్ ది సాయి. సాయి తప్ప వేరే ఆలోచన లేదండి ఎవరికి? హేమాద్రి పంత్కి. మరి మనకు సచ్చరిత్రలో సచరిత్ర చదువుతుంటే 20 ఏళ్ళు మనకేసుకోవాలి, నాకేసుకుంటున్నాను, మీకు కాదండి ప్లీజ్, మీ గురించి మాట్లాడడం లేదు. సచరిత్ర చదువుతుంటే 20 ఏళ్ళు నా వైపు చూసుకుంటూ ఉన్నాను. ఎంతసేపు నేను బాబా లీలల్లో ఉండగలుగుతున్నాను, ఎంతసేపు బాబా యొక్క చరిత్రలో ఉండగలుగుతున్నాను, ఎంతసేపు నేను బాబా యొక్క సర్వాంతర్యామిత్వాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాను, ఎంతవరకు నేను ఆయన భరోసాని అనుభవిస్తూ ఉన్నాను. బాబు ఒక్క క్షణం ఏమారితే నువ్వేమైపోయి ఉండేవాడివో, ఎంతగా అడుగడుగునా నిన్ను కాపాడుతూ ఉన్నాను. అడుగుకి ఆయన రక్షణ మన మీద ఉంది. నమ్ము, నా మీద విశ్వాసం ఉంచమని చెప్పు. నా అనన్య శరణుజొచ్చి విశ్వాసంతో నా భజన, నా స్మరణ, నా ధ్యానం చేసేవారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఆ విశ్వాసం మనకుందా లేదా, నాకుందా లేదా అని సచరిత్రను పారాయణ చేస్తూ ఉంటే ఈ 3-4 అధ్యాయాల్లో నన్ను ప్రశ్నిస్తూ ఉంది. సచ్చరితము సాయి సచ్చరితము, పఠించు వారికే శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి, ఓం సాయి రామ్.